ఒకసారి చిన్న హనుమంతుడు సూర్యుడిని తీపి మామిడి పండుగా భావించి ఆకాశం వైపు ఎగిరిపోయాడు. అతడు సూర్యుడిని తినడానికి ప్రయత్నించాడు. సూర్యదేవుడు భయపడి ఇంద్రుడిని ఆశ్రయించాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిపై దాడి చేశాడు. ఆ దెబ్బతో హనుమంతుడు భూమిపై పడ్డాడు. ఆ దెబ్బ వల్ల ఆయన కుడి దవడ విరిగింది. అందుకే ఆయనకు హనుమంతుడు, హను సమానము దవడ, మంతుడు సమానము బలవంతుడు అనే పేరు వచ్చింది. తరువాత వాయుదేవుడు, హనుమంతుడి తండ్రి, కోపంతో గాలిని ఆపేశాడు. అప్పుడు సృష్టిలో ప్రాణులు ఊపిరాడక కష్టపడసాగాయి. అప్పుడు దేవతలు వాయుదేవుని ప్రసన్నం చేయడానికి వచ్చి, హనుమంతుడికి అనేక వరాలు ఇచ్చారు: అపారమైన శక్తి, భక్తి, జ్ఞానం, ధైర్యం. ఆ తరువాత హనుమంతుడు రాముని సేవకుడిగా, సత్యం మరియు ధర్మానికి సంకేతంగా నిలిచాడు.